అది ఒక అందమైన గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు. ఉదయం 5 గంటల సమయంలో కోడి కూసే వేళకు ముందే లేచి వాకిలి ఊడ్చి ఆవులకు మేత వేయటం శారదకు అలవాటు. తన కొడుకు రమేష్ సిటీలో పెరిగిన అనామికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఆ కొత్త జంట మొదటిసారి పల్లెటూరుకొచ్చింది. అనామికకి పల్లెటూరి పద్ధతులు పనులు ఏమీ తెలియదు. ఆ రోజు ఉదయం 5 గంటలకే శారద అనామిక గది తలుపు తట్టింది. అమ్మా అనామిక, లే అమ్మా, తెల్లారిపోయింది. ఏంటి రమేష్, అప్పుడే పాలవాడు వచ్చాడా? ఆన్లైన్లో పేమెంట్ చేయమని చెప్పు. అరే, పాలవాడు కాదులే, మా అమ్మ బయట తలుపు తడుతుంది, త్వరగా లే, టైము 5 అవుతుంది. వాట్, మార్నింగ్ 5ఆ? సిటీలో అయితే ఈ టైంకి కుక్కలు కూడా పడుకునే ఉంటాయి. మీ అమ్మగారికి నిద్ర రాదా ఏంటి? అనామిక, లేచావా తల్లి? లేచానత్తయ్య. గుడ్ నైట్. సారీ, గుడ్ మార్నింగ్. ఏంటత్తయ్య ఇంత పొద్దున్నే? ఏదైనా ఎమర్జెన్సీనా? ఎమర్జెన్సీ అంటమ్మా, మన ఇంట్లో ఆడాళ్ళం ఉదయాన్నే లేచి వాకులు ఊడ్చుకొని కల్లాపి జల్లి ముగ్గులు ఎట్టుకోవాలి. రా, బీపిండి తెచ్చాను, వాకిట్లో ముగ్గెద్దు గాని. ముగ్గా? నేనా? అత్తయ్య, నాకు ఆ ముగ్గులు అవి రావు. కావాలంటే ఐప్యాడ్లో డిజిటల్ ఆర్ట్ గీసి ప్రింట్అవుట్ తీసిస్తాను, వాకిట్లో అంటించేద్దాం. విన్నావా శారదా, నీ కోడలు ముగ్గును కూడా ప్రింట్ తీస్తుందంట. ఇంక రేపు పొద్దున్న అన్నం కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టుద్దో ఏమో, చూసుకో మరి. యావండి, మీరు కాస్తంత ఊరుకుంటారా? పెద్ద ఆవిడ పక్క నుండి నేర్పిస్తే రాందేముంటది చెప్పండి. రా అనామిక, నేను చుక్కలు పెడతాను, కలుపుతూ గాని. అలా శారద వాకిట్లో చుక్కలు పెట్టి పక్కకు వెళ్ళింది. అనామిక బియ్యం పిండి పట్టుకుని దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియక చేతులంతా పూసుకుంది. చుక్కలు కలపటం రాక సిటీలో తను చూసిన ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా జిగ్జాగ్ లాగా గీతలు గీసింది. అమ్మయ్య, కంప్లీట్ అయిపోయింది. క్రియేటివ్గా రాలేదు ఏంటమ్మిది? నేనేం పద్మ ముగ్గుకు చుక్కలు విడితే నువ్వు పేపర్ మీద జిలేబీలు చుట్టినట్టు చుట్టావేంటి? అసలు ఇదే ముగ్గు? అత్తయ్య, ఇది మా సిటీలో ఫేమస్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. దీన్ని బట్టి చూసే వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ముగ్గు అర్థం మారుతుంది. నా మైండ్ సెట్ బట్టి చూస్తే మన ఊరి చివర పిచ్చి కుక్క కాలికి రంగంటి వాకిట్లో పరిగెత్తినట్టుంది. నాన్న ప్లీజ్, తనేదో ట్రై చేసింది కదా, వదిలేయండి. సర్లే, ఏదో ఒకటి గీసిందిగా, లోపలికెళ్ళి స్నానం చేసిరామ్మా, పూజ చేసుకుందాం. ఓకే అత్తయ్య. గీజర్ స్విచ్ ఎక్కడుంది? గేజరా? అయ్యేం మన ఇంట్లో లేవమ్మా. పెరట్లోకి వెళ్ళి కాగులో నీళ్లు మరుగుతున్నాయి, అవి బయటికెళ్ళిపోయి స్నానం చేయి. అలా చెప్పగానే అనామిక పెరట్లోకి వెళ్ళింది. అక్కడ పెద్ద కట్టెల పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి. ఆ పొగ కంట్లో పడి అనామికకు కన్నీళ్లొస్తున్నాయి. ఆమె మొహం అంతా మసేయింది. అది చూసి ప్రసాదు, మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు. రమేష్, ఏంటిది? ఈ పొగేంటి? మా సిటీలో అయితే ఈ పాటికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి నీళ్లు కొట్టేవాళ్ళు. నా కళ్ళు మండిపోతున్నాయి. అరే అనామిక, అది కట్టెల పొయ్యి పొగ అంటారు, గ్యాస్ స్టవ్ కాదు. త్వరగా నీళ్లు పట్టుకెళ్ళు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఈ పొగ భూతంలోకి పంపిస్తావు? నా మేకప్ పోయింది, ఇప్పుడు నా హెయిర్ స్టైల్ పాడైపోయింది. ఇక్కడికి వద్దామని ఎందుకన్నావు? ఏంటమ్మా నా మేక, ఏమైంది? ఏమీ లేదత్తయ్య, పొగ కంట్లో పడి ఆనంద బాష్పాలు వస్తున్నాయంతే. సరే, స్నానం చేసిరా, వంట చేద్దాం. అలా చెప్పి అనామిక స్నానం ముగించుకుని పట్టుచీర కట్టుకుని వంటగదిలోకి వచ్చింది. శారద అప్పటికే కట్టెల పొయ్యి మీద వంట ప్రారంభిస్తుంది. అనామిక, పల్లెటూరుకొచ్చాక మొదటిసారిగా వంటగదిలోకి వచ్చావు కదా, ఏదైనా తీపి పదార్థం చెయ్యమ్మా. పాయసం చేస్తావా? పాయసం అంటే సేమియా పాయసమే కదా అత్తయ్య, వెరీ ఈజీ. 2 minutesలో మ్యాగీలాగా చేసేస్తాను. ఇండక్షన్ స్టవ్ ఎక్కడుంది? మళ్ళీ అయ్యి అడుగుతావేంటమ్మా? ఇదిగో ఈ కట్లు పొయ్యి మీద చెయ్యాలి. ఆ ఊదురు గొట్టం తీసుకుని మంటూదు, నేను సామాన్లు ఎత్తాను. దీన్ని ఫ్లూట్లాగా ఊదాలత్తయ్య? ఫ్లూట్లాగా ఊదితే పొయ్యిలో నుంచి పాములు బయటకు వస్తాయమ్మా, గట్టిగా గాలూదాలి. అత్తయ్య, నా వల్ల కావట్లేదు, ఊపిరాడట్లేదు. ఈ కట్టెలకి ఏదైనా బ్లూటూత్ కనెక్షన్ ఉంటే యాప్లో నుంచి మంట పెంచొచ్చు కదా. బ్లూటూతా? పల్లెటూరు పొయ్యికి బుర్ర ఓపిక 2 ఉండాలమ్మా. సర్లే, నువ్వు ఆ గరిట పట్టుకుని తిప్పు, నేను మంట చూసుకుంటాలే. అలా అనగానే అనామిక గరిటె పట్టుకుని పాయసం తిప్పుతుంది. కాని వేడికి ఆమె చేతులు కందిపోతున్నాయి. కట్టెల మంట సెగ తగిలి ఆమె వేలికి చిన్న చురుక్కుమంది. అయ్యో, కాలిపోయింది. ఏమైంది అనామిక? మంట తగిలి కాలింది రమేష్. చూడెలా ఎర్రగా అయిపోయిందో.
నా స్కిన్ ఎంత సెన్సిటివో తెలుసా? నేను ఇక్కడ వంట చేయలేను. అమ్మ అనామిక, ఆడపిల్ల అన్నాక వంటింట్లో చిన్న చిన్న వాతలు కాల్డాలు సహజం. దానికింతలా కంగారు పెడితే ఎట్లాగా? రేపొద్దున మీకంటూ పిల్లలు పుడితే వాళ్ళకుండి పెట్టాలి కదా నువ్వు. అప్పుడు కూడా ఇలాగే నా స్కిన్ కాలిపోతుంది అంటావేంటి? నేను వంటనని అనలేదు కదా అత్తయ్య. నాకు అలవాట్లేని పని. ఈ మంట ఈ పొగ నాకు పడట్లేదు. అలవాటు లేకపోతే నేర్చుకోవాలి. సిటీలో చదువుకున్నావు కదా అని పల్లెటూరు పనులన్నీ చిన్నచూపు చూస్తే ఎట్టాగా? ఈ ఇల్లు మనదే, ఈ పనులు మనవనుకుంటే ఏ కష్టమో తెలీదు. వెళ్ళి ఆ కాలిన చోట నెయ్యి రాసుకో, వంట నేను చూసుకుంటా గాని. అప్పుడు అనామిక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. రమేష్ ఆమె వెనక్కి వెళ్ళాడు. ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. ఏంటి శారదా, పాపం ఆ పిల్లకి అవేమీ అలవాట్లేదు కదా, అలా కసురుకున్నావెందుకు? మెల్లగా చెప్పచ్చు కదా. నేను కసురుకోలేదండి. నా ఉద్దేశం దాన్ని బాధ పెట్టాలని కాదు. మానింటి కోడలు, రేపు మన తర్వాత ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన పిల్ల. దానికి అన్నీ తెలియాలని నా తాపత్రయం అంతే. కాలినప్పుడు నాకు కూడా మనసు చివుక్కుమంది. కాని బయటికి గారాబం చేస్తే అదే అలవాటైపోతుందని చేయలేదండి. పనులు నేర్చుకోవాలని నా ఉద్దేశం అంతే. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆ పిల్ల పెరిగిన వాతావరణం వేరు కదా. అది మారటానికి కాస్త సమయం పట్టుద్ది, నువ్వే అర్థం చేసుకోవాలి. అలా అనుకుంటూ ఉండగానే సాయంత్రం అయ్యింది. అనామిక గదిలో కూర్చుని తన వేలికి రాసుకున్న నెయ్యి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. శారద ఒక గిన్నెలో పాయసం తీసుకుని అనామిక గదిలోకి వచ్చింది. అనామిక, చెప్పండి అత్తయ్య, నేనేమైనా తప్పు చేశానా మళ్ళీ? తప్పు చేయలేదమ్మా. నువ్వు చేసిన పాయసం మొదటిసారి దేవుడికి నైవేద్యం పెట్టి నీకోసం తెచ్చా, తిను. నేనెక్కడ చేశాను అత్తయ్య? అంతా మీరే చేశారు కదా. నేను కేవలం గరిటె మాత్రం తిప్పాను. అది కూడా సగంలోనే వదిలేసి వచ్చేశాను. గరిటె తిప్పినా అందులో పడిన కష్టం నీదే కదా. చెయ్యి కాలిందని మధ్యాహ్నం నుంచి అట్టాగి డల్లగున్నావు. నా మాటలకేమైనా బాధపడ్డావా తల్లి? బాధ కాదత్తయ్య, నా మీద నాకే కోపంగా ఉంది. నాకే పని రాదు. సిటీలో అన్నీ ఆన్లైన్లో ఆర్డర్స్, లేదంటే పని మనిషి చేసేది. ఇక్కడ మీరెంత కష్టపడుతున్నారో చూస్తుంటే నేను మీకోసం ఏమీ చేయలేకపోతున్నానని గిల్టీగా ఉంది. నా వల్ల ఈ ఇంట్లో ఏ పని అవ్వట్లేదు. పిచ్చదానా, ఇవన్నీ పుట్టుకతో ఎవరు నేర్చుకుని రారమ్మా? నేను ఈ ఇంటికి కొత్తగా కోడలుగా వచ్చినప్పుడు గంజి పంచడం రాక ఇదిగో కాళ్ళ మీద పోసేసుకున్నాను. అప్పుడు మా అత్తయ్య గుండె నన్ను కోప్పడిందిలే, కానీ ఆ కోపం వెనక నన్ను తీర్చిదిద్దాలనే ప్రేమ ఉందని తర్వాత అర్థమైంది. నిజంగా అత్తయ్య, మీరు కూడా తప్పులు చేశారా? చేయికేమమ్మా, ఓసారి పప్పులో ఉప్పుకు బదులు పంచదార వేసా. మీ మావయ్య గారు ఆ పప్పు తిని శారదా పప్పులో బూర్లేడు మర్చిపోయావని ఏడిపించారు. మావయ్య సెటైర్లు అప్పటినుంచే ఉన్నాయన్నమాట. అవునమ్మా, ఆడపిల్ల పుట్టిల్లు వదిలి అత్తింటికి రావడం అంటే ఓ కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం. అలవాటు పడ్డానికి కాసంత సమయం పట్టుద్ది. నేను నిన్ను సాధించాలని కోపడలేదమ్మా. నువ్వు నా కూతుర్ని అనుకున్నావు కాబట్టే అంత చనువుగా అన్నాను. నా మాటల వల్ల నీ మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించి తల్లి. అయ్యో అత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పకండి. మీరెంత కష్టపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కళ్ళు తెరిపించారు. మీరు కరెక్టే చెప్పారు. ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నా వాళ్ళు అనుకుంటే కష్టమనే ఏమనిపించదు. రేపటి నుంచి నేనే అన్ని నేర్చుకుంటాను. మీరు నాకు నేర్పిస్తారా? ఎందుకు నేర్పనమ్మా, తప్పకుండా నేర్పిస్తాను. సిటీ గోడల్ని పల్లెటూరు మహాలక్ష్మిలా మార్చే పూచి నాది. అలా రాత్రి గడిచింది. అత్తాకోడళ్ల మధ్య ఉన్న చిన్న అపార్థం తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఉదయం మళ్ళీ 5 గంటల సమయం. అనామిక, వచ్చేసానత్తయ్య. నిన్న మీరు నేర్పించారు కదా, ఇవాళ నేనే ముగ్గు పెడతాను, రండి. అరే, ఎంత పొద్దున్నే లేచావా? చీర కూడా భలే గట్టుకున్నావే. మీరు చెప్పారు కదా అత్తయ్య, ఇల్లు మనది అనుకుంటే కష్టం తెలీదని. రండి, ఈవేళ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కాదు, నిజమైన పద్మ ముగ్గుని నేర్చుకుంటాను. అలా అనుకుంటూ అనామిక శారద దగ్గర ముగ్గు వేయటం నేర్చుకుంటుంది. ఇంతలో ప్రసాద్, రమేష్ బయటకొచ్చారు. రమేష్ చేతిలో ఒక పెద్ద బాక్స్ ఉంది. ప్రసాద్ వెనక ఒక ఆటోలో గ్యాస్ స్టవ్, వాషింగ్ మిషన్ అంటూ వచ్చాయి. అనామిక, ఇటు చూడు, నీకోసం సిటీ నుంచి గ్యాస్ స్టవ్, వాషింగ్ మిషన్ అని తెప్పించాను. ఇక నువ్వు కట్టెలిపోయి ముందు కష్టపడాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతకడానికి ఇబ్బంది పడుతున్నావు కదా. అవును మా కోళ్ళ, నువ్వు కష్టపడుతుంటే మన రమేష్ తట్టుకోలేబోతున్నాడు. పొద్దునే టౌన్కి వెళ్ళి ఇదిగో ఇవన్నీ కొని తెచ్చాడు. థ్యాంక్స్ రమేష్, కానీ నాకు ఇప్పుడు వాటి అవసరం లేదు. ఏంటి,
అవసరం లేదా? నిన్న మంట తగిలిందని అంతేడ్చా? అది నిన్న. ఈవేళ నేను మారిపోయాను. అత్తయ్య దగ్గర కట్టెల పొయ్యి మీద వంట చేయడం నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. పల్లెటూరి గాలిలో కట్టెల పొయ్యి మీద వండిన వంటలో ఉన్న రుచి ఆ గ్యాస్కి రాదని అత్తయ్య చెప్పారు. అయినా అత్తయ్య నేర్పిస్తుంటే నేర్చుకోవడంలో ఉన్న మజా ఆ మెషిన్లలో ఎక్కడుంది? ఏవండి, విన్నారా? నా కోడలో సిటీ పిల్ల అయినా మానస మాత్రం పల్లెటూరి పిల్ల. దానికన్నీ నేర్పించే బాధ్యత నాది. మీరెళ్ళి ఆ వాషింగ్ మెషిన్కి కవర్ వేసి మూలెట్టండి. హాహా, పల్లెటూరి అత్తకి పట్నం కోడలు బలి సెట్ అయిపోయిందిలే. నా కొడుకు రమేష్ గాడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నాకు. సిటీలో ఉంటే పెళ్ళం చేతిలో కీలు బొమ్మ, పల్లెటూరుకు వస్తే అమ్మకి పెళ్ళానికి మధ్య శాండ్విచ్చు. నాన్న, మీ సెటర్ ఆపండి. ఏదేమైనా మా అమ్మ నా భార్య ఇలా కలిసిపోయి నవ్వుతూ ఉంటే చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసా? అత్తయ్య, నా ముగ్గు పూర్తి అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. బాలేగేసావమ్మా. సిటీ పిల్లలకే పల్లెటూరు పద్ధతులే అబ్బవనుకున్నాను. కానీ ప్రేమతో నేర్పిస్తే నేర్చుకోగలవని నీవు నిరూపించావమ్మా. రా, లోపలికెళ్ళి ఇవాళ కట్టెల పొయ్యి మీద కాఫీ పెట్టుకుందాం. అలాగే అత్తయ్య. అలా సిటీ నుంచి వచ్చిన అనామిక తన అత్తగారు శారద ప్రేమ ఓపికతో పల్లెటూరి పద్ధతుల్ని ఇష్టంగా నేర్చుకుంది. శారద కూడా కోడలి ఇబ్బందిని అర్థం చేసుకుని సున్నితంగా వ్యవహరించటం వల్ల ఆ ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య విభేదాలు పోయి ఒక చక్కటి బంధం ఏర్పడింది. ప్రసాద్ వేసే జోకులకి, రమేష్ అమాయకత్వానికి ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులతో నిండిపోయి అందరూ సుఖ సంతోషాలతో జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎండాకాలం రానే వచ్చింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు చెరుగుతున్నాడు. ఆ ఊళ్ళో ప్రసాద్, శారద దంపతుడి ఇల్లు చాలా పెద్దది. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్లు. వారి భార్యలే అనామిక, అవని, అంజలి. 3 కోడళ్ళు చాలా తెలివైనవారే, కానీ పని విషయంలో మాత్రం బద్ధకస్తులు. ముఖ్యంగా ఎండాకాలం వస్తే వాళ్ళు ఏసీ గదిలో నుంచి బయటకు రారు. ఓ రోజు ఉదయం శారద ఇంటికి మామిడికాయల బస్తాలు తెప్పించింది. అప్పుడు ఇంట్లో ప్రసాదు శారదతో ఇలా అంటాడు: ఏమే, ఇటు చూడు, నువ్వు అడిగినట్టే మార్కెట్ నుంచి పచ్చి మామిడికాయల బస్తాలు 4 తెప్పించాను. కాయలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ ఏడాది మన ఆవకాయ ఘాటు ఊరంతా తెలియాలి. అబ్బా, చాలా మంచి పని చేశారండి. ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఎండాకాలం వచ్చినట్టే అనిపించదు. కాయలు భలే గట్టిగా పుల్లగున్నాయి. కోడళ్ళు 3 ఇంటి పట్టున ఉన్నారుగా, వాళ్ళతో కలిసి కాయలు కోసేసి ఈ రోజే పచ్చడి పని మొదలెట్టేస్తాను. ఆహా, అమ్మా, నీ చేతి ఆవకాయ అంటే అమృతమే. ఆ సువాసనకే సగం కడుపు నిండిపోతుంది. అవునన్నయ్య, వేడి వేడి అన్నంలో అమ్మ పెట్టిన కొత్త ఆవకాయ కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరు. నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది. మీరిద్దరూ ఆవకాయ గురించి అలా వర్ణిస్తుంటే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అమ్మా, ఈ సంవత్సరం నా కోసం ప్రత్యేకంగా మామిడికాయ ముక్కలు కాస్త పెద్దవిగా కోయించు. పచ్చట్లో ఆ ముక్కలు నవ్వులుతుంటే భలేగా ఉంటుందమ్మా. సరేలేరా, మీ అందరికి నచ్చినట్టు పెడతాలే. కాని ముందు కాయలు గొయ్యాలిగా. మరి మీ భార్య లేరి, ఇక సందడే జరుగుతుంది ఇక్కడ. కిందకి రాలేదేంటాళ్ళు? వాళ్ళెక్కడుంటారే, మహా అయితే ఏసీ గదుల్లో దుప్పట్లు ముసుగుదని పడుకొని ఉంటారు. నువ్వు వాళ్ళని పిలిచి పని పురమాయించు. నేనెళ్ళి మార్కెట్లో ఆవు నూనె, కారం తీసుకొస్తాను. అలా అంటూ ప్రసాద్ మార్కెట్కి బయలుదేరుతాడు. కొడుకులు 3 తమ తమ ఆఫీస్ పనుల మీద బయటకు వెళ్తారు. మరోవైపు మేడ మీద ఉన్న కోడళ్ళు 3 అప్పుడే నిద్రలేచి ఒక గదిలో కలుసుకుంటారు. ఏంటి అవని, కిందేదో పెద్ద గొడవ జరుగుతున్నట్లుంది. అత్తయ్య పెద్ద పెద్ద బస్తాలు తెప్పించినట్లున్నారు. అవునక్క, నేను బాల్కనీలో నుంచి చూశాను. మామిడికాయల బస్తాలవి. అత్తయ్య ప్రతి ఏడాది ఎండాకాలంలో చేసే ఆవకాయ పండగ మొదలైంది. ఏంటి ఆవకాయ పచ్చడా? అంటే ఇప్పుడు ఆ బస్తాల కొద్దీ మామిడికాయలు మనం కోసేయాలా? బాబోయ్, ఆ పచ్చికాయలు కత్తిపీటతో కోస్తుంటే నా చేతులు కందిపోతాయి అక్క. నా వల్ల కాదు. నీ చేతులు కందిపోవడం సంగతి దేవుడెరుగు. అత్తయ్య కాయలు ఇంటి లోపల కొయ్యనివ్వదు. ఆరు బయట ఎండలో కూర్చొని కొయ్యండి అంటది. ఈ మండుటెండలో బయట కూర్చుంటే మనం మాడి మసైపోతాం. నిజమేనక్క, ఈ ఎండలో కూర్చుంటే నా స్కిన్ అంతా పాడైపోవచ్చు. నేను వాడే ఖరీదైన సన్ స్క్రీన్ లోషన్లన్నీ వృధా అయిపోతాయి. అసలే నా చర్మం చాలా సున్నితం. నేను మాత్రం ఎండలోకి రాను. మరి అత్తయ్య పిలిస్తే ఏం చేద్దాం? పచ్చడి పెట్టే వరకు వదలదు కదా. పిలవని, మనం తెలివితేటలు మనకున్నాయి. ఒక్కొక్కరం ఒక్కొక్క సాకు చెప్పేసి తప్పించేసుకుందాం. ఎవరి ఏసీ గదుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయి తలుపులు వేసుకుందాం.
పచ్చడి ఎలాగా అత్తయ్య పెడతారు కదా, తినడానికి మాత్రం మనం వెళ్ళొచ్చు. అలా అనుకుంటూ కోడలు ముగ్గురు ఒక పథకం వేసుకుంటూ ఉండగానే కింద నుంచి శారద పిలుపు వినిపిస్తుంది. అనామేక, అవనే, అంజలి, ఓసారి కిందకి రండమ్మా, మీతోడు పని ఉంది నాకు. పిలిపొచ్చేసింది, పదండి మనం డ్రామా మొదలు పెట్టేద్దాం. ముఖాలు కాస్త నీరసంగా పెట్టండి. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు మెట్లు దిగి కిందకొస్తారు. హాల్లో మామిడికాయల బస్తాల పక్కన కత్తిపీటలు చాటలు పెట్టుకుని శారద కూర్చుని సిద్ధంగా ఉంటుంది. రండమ్మా, చూశారుగా కాయలు బలిగున్నాయి. ఈ బస్తాలు పెరట్లోకి తీసుకెళ్ళిపోదాం. ఎండలో కూర్చొని కాస్త నీడ చూసుకుని కాయలు కోసేద్దాం. మీరు మొక్కలు కోస్తామంటే నేను తుడిసేస్తానుగా. అబ్బా అత్తయ్య, మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల అట్లా. ఏమైంది నీకు? ముఖం ఏంటి పాలిపోయింది? ఏమో అత్తయ్య, ఉదయం డాబా మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళానా, అప్పటి నుంచి తల భయంకరంగా తిరుగుతుంది. నిన్న బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ నాకు తగిలేసినట్టుంది అత్తయ్య. కళ్ళు కమ్ముతున్నాయి, వాంతులు అయ్యేలా ఉన్నాయి. ఎండ అనే మాట వింటేనే ప్రాణం పోతున్నట్లుంది అత్తయ్య. అవునా? నిన్న సాయంత్రం ఏసీ కారులో వెళ్ళి ఏసీ మాల్లో షాపింగ్ చేసి వచ్చాకమ్మా, అప్పుడే వడదెబ్బ తగిలేసిందా? అంటే అత్తయ్య, అది మాల్లో నుంచి కారులోకి ఎక్కి ఆ 2 నిమిషాలే నాకు ఎండ తగిలేసింది. చాలా కష్టంగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను అత్తయ్య. సర్లే అమ్మా, వడదెబ్బ తగిలిన దాన్ని బలవంత పెట్టడం ఎందుకు? వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా, ఎల్లు. ఏమని నువ్వేనా వచ్చి కాయలు గోయ్. అయ్యో అత్తయ్య, నా పరిస్థితి అనామిక అక్క కంటే దారుణం. నీకు తెలుసుగా, నా చర్మం చాలా సున్నితమైందని. నాకు సన్ ఎలర్జీ అత్తయ్య. ఆరుబెట్టి కూర్చుంటే ఆ ఎండకి నా స్కిన్ అంతా దద్దుర్లు వచ్చేస్తాయి. మొన్న డాక్టర్ గారు కూడా చెప్పారు, అవని నీది ఫారెన్ స్కిన్, ఎండ తగలకూడదు అని. దానికి తోడు ఈ మామిడికాయల్లో ఉండే జీడి పడితే నా చేతులు కాలిపోతాయి అత్తయ్య. బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎండలో వెళ్ళొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఓహో, నీది ఫారెన్ స్కిన్ అన్నమాట. సర్లే అమ్మా, నీ సున్నితమైన చర్మం ఎందుకమ్మ పాడవడం? నువ్వు కూడా వెళ్ళి హాయిగా ఏసీ గదిలో కూర్చో. కనీసం అంజలి, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఏమే అంజలి, ఈ కత్తిపెట్టి తీసుకోమ్మా. పట్టుకోండి అత్తయ్య, పట్టుకోండి, పడిపోతున్నాను. ఏమైందే? అసలు నీకేమైంది? రోగం? రోగం కాదత్తయ్య, డీహైడ్రేషన్ అంటారు దీన్ని. ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఇందక్కడి నుంచి నాలుక పిడిచి కట్టుకుపోతుంది అత్తయ్య. నేను ఆ ఎండలో 2 నిమిషాలు కూర్చున్నా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించాల్సిందే. పైగా మామిడికాయలు కత్తిపీటతో కొయ్యాలంటే నాలో ఆ స్టామినా లేదు అత్తయ్య. నాకు ఏసీ గదిలో ఉండి రెస్ట్ తీసుకుంటే కానీ ఈ వీక్నెస్ తగ్గదు. దయచేసి నన్ను వదిలేండి అత్తయ్య. అయ్యో పాపం, మీ ముగ్గురికి ఒకేసారి ఎండాకాలం జబ్బులు వచ్చేసాయి అన్నమాట. సర్లే అమ్మా, మీరు ముగ్గురు వెళ్ళి హాయిగా ఏసీలు వేసుకుని పడుకుండే. ఈ బస్తాలన్నీ నేను కోసుకొని నేనే పచ్చడి కలుపుకుంటాలే. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరెంత మంచోరో. టేక్ కేర్ అత్తయ్య, ఎక్కువ ఎండలో ఉండబాకండి. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అత్తయ్య అంటూ ముగ్గురు సంబరంగా మేడ మీదకి వెళ్ళిపోయి ఒక గదిలో చేరతారు. అనామిక గదిలో ఏసీ ఫుల్లుగా పెట్టి ముగ్గురు పరుపు మీద వాలిపోతారు. చూశారా నా తెలివితేటలు? వడదెబ్బని ఒక్క మాట చెప్పేసరికి అత్తయ్య సైలెంట్ అయిపోయింది. నేనేం తక్కువ తినలేదు లెక్క. సన్ ఎలర్జీ అనగానే అత్తయ్యకి నోట మాట రాలేదు. నా యాక్టింగ్ అయితే ఆస్కార్ రేంజ్ అక్క. డీహైడ్రేషన్ అనగానే అత్తయ్య భయపడిపోయింది. చక్కగా ఈ ఏసీలో పడుకొని సినిమాలు చూసేద్దాం. కింద అత్తయ్య ఎండలో కాయలు కోస్తుంటుంది. సాయంత్రం అవగానే పచ్చడి రెడీ అయిపోవచ్చు. మనం వెళ్ళి అన్నంలో కలుపుకొని తినేయడమే. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు నవ్వుకుంటూ ఏసీ గదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కింద శారద పెరట్లోకి కాయలు తీసుకెళ్లి ఒంటరిగా కాయలు కోయటం మొదలు పెడుతుంది. మధ్యాహ్నం సమయానికి ప్రసాదు వస్తువులు తీసుకుని ఇంటికొస్తాడు. శారదొక్కతే ఎండలో చెమటలు కక్కుతూ పనిచేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఏమీ శారదా, ఏంటిది? కోడలు ముగ్గురు ఏరి నువ్వొక్కదానివి ఎండలో కూర్చుని కాయలు కోస్తున్నావేంటి? నా కర్మ, ఇంకెవరు కొత్తారు? పెద్దానికంటే వడదెబ్బ, ఇక రెండో దానికేమో సన్ ఎలర్జీ అట, మూడో దానికేమో డీహైడ్రేషన్ అంట. ముగ్గురు కలిసి ఆ పైన ఏసీ గదిలో కొలాసాగా పడుకున్నారు. ఏంటి, వాళ్ళు చెప్పిన అబద్ధాలు నువ్వు నమ్మేశావా? పనులంటే బద్ధకం వాళ్ళకి, అందుకే ఎండ సాగు చెప్పి ఏసీలో దాక్కున్నారు. నువ్వు వాళ్ళని పిలిచి గట్టిగా 4 మాటలు అనాల్సిందిగా. మాటలంటే ఇనే రకం కాదాళ్ళు. వాళ్ళ బద్ధకం వదిలించడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందిలే. మీరెళ్ళి మన మెయిన్ మీటర్ దగ్గర ఏసీలకి వెళ్ళి ఆ కరెంట్ ఫ్యూజ్ ఉందిగా, పీకేసి 2 చెబుతా.
ఓహో, అయితే కోడలికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యావన్నమాట. సరే, ఇప్పుడే వెళ్ళి ఆ ఫ్యూజ్ తీసేస్తానులే. వాళ్ళ ఏసీలు ఎట్టా పనిచేస్తాయో నేను చూస్తాను. అలా అంటూ ప్రసాద్ వెళ్లి ఏసీల ఫ్యూజ్ తీసేస్తాడు. ఫ్యాన్లు లైట్లు మాత్రమే వెలుగుతాయి, కానీ ఏసీలు ఆగిపోతాయి. పైన గదిలో ముగ్గురు కోడళ్ళు సినిమా చూస్తూ ఉండగా హఠాత్తుగా ఏసీ ఆగిపోతుంది. ఏంటే సడన్ గా ఏసీ ఆగిపోయింది? కరెంట్ గాని పోయిందా ఏంటి? కరెంటు పోలేదక్క, ఫ్యాన్ తిరుగుతుంది చూడు, ఏసీ పాడైపోయినట్లుంది. అబ్బా, అప్పుడే ఉక్కపోత మొదలైందక్క. ఏసీ లేకపోతే నేను బ్రతకలేను, చెమట్లు కారిపోతున్నాయి. మీ ఏసీలు ఏమైనా పనిచేస్తున్నాయేమో చూడండి అంటూ ముగ్గురు వాళ్ళ గదుల్లోకి వెళ్లి చూసుకుంటారు. ఏ ఏసీ పనిచేయదు. ఉక్కపోత భరించలేక చెమటలు తుడుచుకుంటూ కిందకొస్తారు. అత్తయ్య, ఏసీలన్నీ పాడైపోయి ఉన్నాయి, అస్సలు పనిచేయట్లేదు. అయ్యో అవునమ్మా నమ్మక, ఇందాక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. వోల్టేజ్ పెరిగిపోయి ఏసీలన్నీ కాలిపోయాంట. రేపు ఉదయం గాని బాగు చేయలేనని చెప్పి వెళ్ళాడమ్మా. ఏంటి, రేపు ఉదయం వరకా? ఈ ఉక్కపోతలో ఏసీ లేకుండా ఎలా ఉండాలి అత్తయ్య? నా స్కిన్ అంతా పాడైపోదు? అవునత్తయ్య, నాకు అసలు గాలాడట్లా, చెమటికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఏం చేస్తామమ్మా, కరెంట్ ఆల్ చేతిలో ఉంటే మనమేం చేస్తాము? అయితే మీకు ఒక ఉపాయం చెబుతా. పెరట్లో పెద్ద యాప చెట్టు ఉంది, కానీ దాని కింద అయితే అసలు ఎండే తాగలదమ్మా. చల్లని గాలి కూడా వచ్చుద్ది. మీరంతా చెట్టు కింద చాపేసుకుని కూర్చొని పోండి. వేరే దారి లేదు లేవని, అక్కడే కాస్త చల్లగా ఉండొచ్చు. పద వెళ్దాం. అలా అనుకుంటూ ముగ్గురు పెరట్లోకి వెళ్తారు. అక్కడ చెట్టు కింద చల్లని గాలొస్తూ ఉంటుంది. అక్కడే పక్కన మామిడికాయ బస్తాలు, కత్తిపీటలు ఉంటాయి. ముగ్గురు చాప్ మీద కూర్చోగానే శారద అక్కడికి వస్తుంది. అబ్బా, ఇక్కడ చల్లగుందమ్మా. మీకు వడదెబ్బ, సన్న అలర్జీ అన్నీ తగ్గిపోయేంతగా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఏది ఆ చల్లటి మజ్జిగ తీసుకురండి. ఇదిగోండి మజ్జిగ. చెట్టు కింద కూర్చొని ఈ దాయితే భలేగా ఉంటుంది. చూడండమ్మా, మీరెట్టాకి ఇక్కడే కూర్చున్నారుగా, ఖాళీగా కూర్చుంటే ఏం వచ్చుద్ది? కాస్త మజ్జిగ తాగి ఆకే మొక్కలు కోత్త కూర్చోండి, మీకు తెలియకుండానే కాలక్షేపం అయిపోతుంది. అది అత్తయ్య, మాకు కొంచెం నీరసంగా ఉందని. నీరసానికి ఏమమ్మా, కాయలు కోస్తుంటే ఆ వాసనకి నీరసం పోద్ది. ఒకవేళ మీరు కాయలు కొయ్యలేకపోతే నేను ఆవకాయ పచ్చడి పెట్టడం మానేస్తా, ఆ బస్తాలు బయటపడేస్తా. మీ అందరికీ రాత్రులు పచ్చడికి బదులు చప్పిడి పప్పు, చారు మాత్రమే వేస్తా. ఎండాకాలం మొత్తం భోజనం ఇలాగే పెడతా. ఏమంటారు? వద్దులే అత్తయ్య, వద్దు. ఆవకాయ పచ్చడి లేకపోతే నేను భోజనం చేయలేను. సరే, మేము కాయలు కోస్తాం. అవునత్తయ్య, ఈ చల్లని గాల్లో కూర్చుని కొయ్యడం పెద్ద కష్టం కాదులే, మేమే కోస్తాం. అలా కోడలు ముగ్గురికి శారద తెలివిగా బుద్ధి చెప్పిందని అర్థమవుతుంది. ఏసీలు పనిచేయమనేసరికి తప్పని పరిస్థితుల్లో కత్తిపీటలు పట్టుకుని మామిడికాయలు కోయడం ప్రారంభిస్తారు. శారద పక్కనే కూర్చుని వాళ్ళకి ఎలా కోయాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాయలు కోస్తారు. చూసారా తల్లులు, కష్టపడి పని చేయడంలో ఉన్న ఆనందం ఏసీ గదిలో పడుకుంటే రాదుగా. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేస్తే ఎంత పనైనా సరే సులువైపోద్దమ్మా. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. ఇలా అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తుంటే అసలు ఎండవేడి కూడా తెలియలేదు. నా వడదెబ్బ ఎక్కడికి పారిపోయిందో నాకే తెలియట్లేదు. అవునత్తయ్య, నా సన్ ఎలర్జీ కూడా వేప చెట్టు గాలికి మాయమైపోయింది. నా డీహైడ్రేషన్ అయితే మా ఆవిడకాయల వాసనకే ఆవిరైపోయింది అత్తయ్య. ఇకపై ఏ పనికైనా మేము ముందుంటాం, ఇలా బద్దకించి అబద్ధాలు చెప్పం. ఇంతలో సాయంత్రం అవుతుంది. కొడుకులు ముగ్గురు ఆఫీసుల నుంచి ఇంటికొస్తారు. పెరట్లో భార్యలు ముగ్గురు నవ్వుతూ మామిడికాయలు కోస్తూ ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంట సురేష్, నేను కలగంటున్నానా? మన ముగ్గురు భార్యలు ఎండలో కూర్చుని పనిచేస్తున్నారేంటి? ఏసీ గదుల నుంచి బయటకొచ్చారంటే నమ్మశక్యంగా లేదు. అవునన్నయ్య, అమ్మేదో పెద్ద మంత్రమే వేసినట్టుంది. వీళ్ళ బద్ధకం వదిలించాలంటే అది అమ్మకే సాధ్యం. అబ్బా, ఆవకాయ గుమగుమలు అప్పుడే మొదలయ్యాయి. ఇక రాత్రికి పండగే పండగ. చూశారా కొడుకుల్లారా, మీ తల్లి తెలివితేటలు. తన ప్లాన్తో వాళ్ళ బద్ధకం వదిలించి అందరి చేత పని చేయించింది. పనితో పాటు కుటుంబంలో ఐకమత్యం ఎట్టా ఉండాలో నేర్పించింది. అంత మామిడికాయలు మహాత్యులండి. సరే సరే, కాయలు కూడా అయిపోయిందిగా, నేను వెళ్ళి ఆవు నూనె కారం కలిపి పచ్చడికి సిద్ధం చేస్తాను. ఈరోజు రాత్రికి అందరికి ఆవకాయ పచ్చడితో వేడి వేడిగా అందరికి అన్నం వడ్డీ చేస్తానులే. అందరూ వచ్చేయండి. ఆ రాత్రి కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా కూర్చొని శారద పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడితో కడుపు నిండా భోజనం చేస్తారు. బద్ధకం వీడి కష్టపడి పనిచేసిన కోడళ్ల మనసులో ఆ ఆవకాయ రుచి మరింత తీయగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారుతుంది. ఏసీ లేకుండా బయట కూర్చున్న ఆ అనుభవం వాళ్ళకి ఒక మంచి పాఠం నేర్పుతుంది. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.